డేటింగ్ లో గానీ రిలేషన్షిప్ లో గానీ ఉన్నారా? మీ పార్ట్నర్, ఇక్కడ నేను పార్ట్నర్ అంటే స్పెసిఫిక్ గా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చెప్పట్లా, ఇద్దరిలో ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని కలిసిన ఆ కొంచెం సేపు ఆ ప్రైవేట్ మూమెంట్స్ లో నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రపంచం అని చెప్తూ ఏదో నచ్చింది తిని ఒక మూవీ చూసి, లేకపోతే నీ ఇష్టాలేంటి, నా ఇష్టాలేంటి, నా హాబీస్ ఏంటి, ఈ మ్యూజిక్ ఏంటి, ఇంతవరకే మాట్లాడుకుంటూ వాళ్ళ జీవితానికి సంబంధించిన అసలు విషయాలు, అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఇంటి అడ్రస్ ఏంటి, తన సిబ్లింగ్స్ ఎంతమంది, తన క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ ఏంటి, తన క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏవి అసలు మీతో షేర్ చేసుకోకుండా, ఈవెన్ వాళ్ళ ప్రొఫెషనల్ విషయాలు కూడా, వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తారు ఏంటి, ఏదో నామకే వస్తే నేను ఐటీలో ఉన్నానో, నేను మెడికల్ ఫీల్డ్ లో ఉన్నానో అలా చెప్పడం కాదు. స్పెసిఫిక్ గా వాళ్ళ జాబ్ వివరాలు కూడా మీతో గోప్యంగా ఉంచుతున్నట్టు మీకు అనిపిస్తుందా? అంటే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత, కొద్ది నెలలు అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అడిగినా కూడా వాళ్ళు దాటేస్తూనే ఉంటారు. దీన్ని ఏమంటారో తెలుసా? స్టాషింగ్. అంటే వాళ్ళు మీకు అంటూ ఒక ప్రైవేట్ బబుల్ ని క్రియేట్ చేస్తారు. ఆ బబుల్లో మీరు, మీ పార్ట్నర్ ఇద్దరే ఉంటారు. ఇందులో ఎమోషనల్ రిలేషన్షిప్ ఉంటుంది, ఫిజికల్ ఇంటిమసీ కూడా ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళదైన ఇంకొక పెద్ద ప్రపంచం ఉంది కదా. డేటింగ్ లో గానీ రిలేషన్షిప్ లో గానీ ఉన్నారా? మీ పార్ట్నర్, ఇక్కడ నేను పార్ట్నర్ అంటే స్పెసిఫిక్ గా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చెప్పట్లా, ఇద్దరిలో ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని కలిసిన ఆ కొంచెం సేపు ఆ ప్రైవేట్ మూమెంట్స్ లో నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రపంచం అని చెప్తూ ఏదో నచ్చింది తిని ఒక మూవీ చూసి, లేకపోతే నీ ఇష్టాలేంటి, నా ఇష్టాలేంటి, నా హాబీస్ ఏంటి, ఈ మ్యూజిక్ ఏంటి, ఇంతవరకే మాట్లాడుకుంటూ వాళ్ళ జీవితానికి సంబంధించిన అసలు విషయాలు, అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఇంటి అడ్రస్ ఏంటి, తన సిబ్లింగ్స్ ఎంతమంది, తన క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ ఏంటి, తన క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏవి అసలు మీతో షేర్ చేసుకోకుండా, ఈవెన్ వాళ్ళ ప్రొఫెషనల్ విషయాలు కూడా, వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తారు ఏంటి, ఏదో నామకే వస్తే నేను ఐటీలో ఉన్నానో, నేను మెడికల్ ఫీల్డ్ లో ఉన్నానో అలా చెప్పడం కాదు. స్పెసిఫిక్ గా వాళ్ళ జాబ్ వివరాలు కూడా మీతో గోప్యంగా ఉంచుతున్నట్టు మీకు అనిపిస్తుందా? అంటే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత, కొద్ది నెలలు అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అడిగినా కూడా వాళ్ళు దాటేస్తూనే ఉంటారు. దీన్ని ఏమంటారో తెలుసా? స్టాషింగ్. అంటే వాళ్ళు మీకు అంటూ ఒక ప్రైవేట్ బబుల్ ని క్రియేట్ చేస్తారు. ఆ బబుల్లో మీరు, మీ పార్ట్నర్ ఇద్దరే ఉంటారు. ఇందులో ఎమోషనల్ రిలేషన్షిప్ ఉంటుంది, ఫిజికల్ ఇంటిమసీ కూడా ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళదైన ఇంకొక పెద్ద ప్రపంచం ఉంది కదా.